వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'బైసన్' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఈ వీకెండ్‌కి ఏ మూవీ లేదురా బాబు అని బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఇందులో 'బైసన్' మూవీ అయితే ఉంది. ఇదేంటి ఏవి అడవి లేకుండా ఏదో సింపుల్ దింపేసారు అనిపించింది. బట్ ఓకే, ఎనీవేస్ మూవీ బుక్ చేసుకొని వెళ్ళాను. చూసిన తర్వాత లైక్ ఇట్, నాకైతే నచ్చేసింది గాయ్స్. అండ్ మెయిన్ 'సార్పట పరంపర' మీ అందరూ చూసి ఉంటారు. ఆ టెంప్లెట్‌లోనే అండ్ ఈ మూవీ కూడా ఉంటది. బట్ అందులో బాక్సింగ్ గురించి ఉంటది. ఇందులో కబడ్డీ గురించి ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో ఈ మూవీలోని ఎక్కువ కబడ్డీ కన్నా ఎక్కువ మనకి గ్యాంగ్‌స్టర్స్ విషయం అయితే చూపించడం అయితే జరుగుతది ఫస్ట్ హాఫ్ అంతాన. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కబడ్డీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ గ్యాంగ్‌స్టర్ మధ్యన జరిగే గొడవలు అండ్ నీట్‌గా బ్యాలెన్స్ చేసుకొని అండ్ ఈ మూవీ దింపారనిపించింది నాకు మొత్తం అంతాన. అండ్ మెయిన్ వచ్చేసి ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కిట్టయ్య అని ఒక అబ్బాయి ఒక ఊర్లో ఉంటాడు. అండ్ ఆ అబ్బాయి కబడ్డీ ప్లేయర్ అవ్వాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి అని మొత్తం ఫస్ట్ నుంచి తపన తనకి ఫుల్‌గా సాధించాలనేసి అనుకుంటాడు. బట్ ఇందులో ఈ గ్యాంగ్‌స్టర్ మధ్య గొడవల్లో ఇరుక్కుంటాడు. అండ్ అక్కడి నుంచి మనోడు ఎలాగెళ్ళాడు పైకి అనేది రేపు పార్ట్ ఆఫ్ ది ఫిలిం మీరు ఖచ్చితంగా థియేటర్‌లో అయితే చూడాలి. అండ్ మెయిన్ వచ్చేసి కిట్టయ్య కింద ఆళ్ళ నాన్న ఉంటాడు. ఆళ్ళ నాన్న రోల్ అయితే టూ గుడ్ అనిపించాయి భయ్య. ఎందుకంటే 'సార్పట పరంపరలో' అతను కోచు. బట్ ఈ సినిమాలో తనకి హీరో వాళ్ళ నాన్న. తన క్యారెక్టర్ అయితే టూ గుడ్. ఒక న్యాచురల్‌గా చూపించారు. అండ్ మెయిన్ వచ్చేసి తను పడే కష్టం గాని, తన కొడుకుని చెయ్యాలంటే తన కొడుకుని కబడ్డీ ప్లేయర్ చేయాలని తన తపన గాని టూ గుడ్‌గా చూపించారు. అండ్ ఈ మూవీస్‌లో టూ గుడ్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ అయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి హీరోకి ఒక చెల్లి, ఒక అక్క ఉంటది. తన క్యారెక్టర్ కూడా టూ గుడ్ అనిపించేది. తను కూడా ఫస్ట్ నుంచి కబడ్డీ ప్లేయర్ అవుతాడు, కబడ్డీ ప్లేయర్ అవుతాడు. తను ఎప్పుడే ఆడినారు కానీ తను ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. తన క్యారెక్టర్ కూడా నీట్‌గా అనిపించాయి. అండ్ ఈ మూవీలో మీ అందరికీ తెలిసింది మన అనుపమ గారు ఉన్నారు. తన క్యారెక్టర్ అయితే పెద్దగా ఏం లేదు భయ్య. ఏదో ఒక సైడ్ రోల్ కింద ఇచ్చారు తనకి. అంటే తన క్యారెక్టర్ పొటెన్షియల్ ఉంది. బట్ తను ఎక్కువ యూజ్ చేసుకోలేదు. తను ఎక్కడి వరకు పెట్టాలో అక్కడి వరకు పెట్టారు. నాకు అదే నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి మూవీ అయితే చాలా ఎక్కువ లెంతీ మూవీ. ఒక 2 గంటల అరౌండ్ ఒక 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. చాలా లెంతీ మూవీ. బట్ ఎక్కడ లెంతీగా అనిపించదు. బట్ ఫస్ట్ హాఫ్ వచ్చిన ఒక 30 మినిట్స్ మనకు ఒక స్లో ప్లేస్‌లో వెళ్తది. ఎందుకంటే మనకి ఆ మూవీకి మనం అలవాటు అవ్వాలి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు మనకు కబడ్డీ చూపించి అండ్ అక్కడి నుంచి ఒక 40 నిమిషాలు ఎక్కువ గొడవలు చూపిస్తారు. ఇదేట్రా బాబు కబడ్డీ ఎక్కడ లేదు, గొడవలు చూపిస్తున్నారు ఏట్రా బాబు అనిపించినప్పుడు ఒక కబడ్డీ సీన్ అయితే వస్తది. టూ గుడ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఒక ఆళ్ళ ఊరు అలాంటిది. ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న ఆటిలకే గొడవలు ఆడేసుకుంటారు. బట్ ఆ గొడవల్లోనే మనోడు కబడ్డీ ప్లేయర్ ఎలా అయ్యాడు అనేసి సినిమా అంతాన. అండ్ మెయిన్ 'సార్పట పరంపర' కూడా ఇదే టెంప్లేట్‌లో ఉంటది. ఫుల్ గొడవలు అయిపోతూ ఉంటే అటు నుంచి గేమ్ కూడా అయిపోతుంటది. ఈ మూవీ కూడా అదే టెంప్లేట్‌లో ఉంటది. ఇంటర్వెల్ సీన్ అయితే టూ గుడ్‌గా అనిపిస్తది భయ్య. అక్కడికొచ్చే సిట్యుయేషన్ గాని, అక్కడికొచ్చే సీన్ గాని బావుందిరా అన్నట్టు అనిపిస్తది. అప్పటి వరకు మనకి ఎలాగనిపిస్తదంటే ఫుల్ కబడ్డీ లేకుండా గొడవలు ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తది. బట్ ఇంటర్వెల్‌కొచ్చే టైంకి పర్లేదు బానే ఎండ్ చేశారు అన్నట్టు అనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అయితే చెప్పక్కర్లేదు ఫుల్ పరిగెడెత్తది మూవీ. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి అటు నుంచి గొడవలవుతాయి, అటు నుంచి కబడ్డీ అవుతది. ఇటు నుంచి గొడవలవుతాయి, అటు నుంచి కబడ్డీ అవుతాయి. ఈ 2 చాలా బ్యాలెన్స్ చేశారు. డైరెక్టర్ ఎవరో గాని అంటే అటు నుంచి గొడవలు బాగా బ్యాలెన్స్ చేశారు. ఇటు నుంచి మనకైతే ఈ కబడ్డీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి లాస్ట్ 30 మినిట్స్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 30 మినిట్స్ ఆళ్ళొచ్చిన కష్టం అండ్ మెయిన్ వచ్చి ఈ అబ్బాయి పడిన కష్టం అప్పుడు ఫలితం రావడం అయితే జరుగుతది. అండ్ థియేటర్‌లో చూసినప్పుడు ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ తెప్పిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ పడే ఆళ్ళ నాన్న కష్టం కనబడతది. ఆళ్ళ నాన్న వచ్చి ఒక సీన్ ఉంటది. ఒక తండ్రి కొడుకు కాపాడుకునే సీన్ ఉంటది. ఆ సీన్ అయితే టూ గుడ్ అనిపించాయి భయ్య. నాకు అక్కడి నుంచి సినిమా నాకు పీక్స్‌కెళ్ళిపోయింది. అక్కడి వరకు గొడవలు అవుతున్నాయి, కబడ్డీ అవుతున్నాయి. గొడవలు అవుతున్నాయి, కబడ్డీ అవుతున్నాయి. పర్లేదురా బానే అవుతుందిరా మూవీ. డిసప్పాయింట్ అయితే ఎక్కడ చేయలేదు అన్నట్టు అనిపించింది. బట్ ఆ మూమెంట్‌కి నాకు హైలీ ఎళ్ళిపోయింది నా మైండ్‌లోని. యమ్మ సూపర్‌గా తీశారు కదరా! ఎమోషన్ బాగా క్యారీ చేశారు కదరా! అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బ్రూటల్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే కొద్దిగా ఫ్యామిలీతో చూడడానికి అక్కడక్కడ డిసప్పాయింట్ అవుతారు. అండ్ రొమాన్స్ సీన్స్ ఏమి ఉండవు. ఆ బ్రూటల్ సీన్స్ 2, 3 సీన్స్ ఉంటాయి. అది కొద్దిగా ఇగ్నోర్ చేసేస్తే ఫ్యామిలీతో కూడా చూసేయొచ్చు మూవీ చక్కనగా. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ కూడా టూ గుడ్ అనిపిస్తది మనకి. చాలా బాగుంటది. ఇంకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా థియేటర్‌లోకి వెళ్లి ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్‌తో ఎళ్లి నీట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.